ప్రతిసారి ఇది ఓపెన్ చేయాల్సిన విషయం. ప్రతిసారి ఏ మీటింగ్ జరిగినా పవర్ స్టార్ పవర్ స్టార్ మీకేంటి, మా సొంత తమ్ముడు, మాకు లేదా ప్రేమ ఏంటి? మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంటది. ప్రతిసారి పవర్ స్టార్ పర్సన్ మాత్రం మాట్లాడద్దు. వాడు వస్తే రమ్మన్నాం, మేము 100 సార్లు పిలుస్తాం పవర్ స్టార్ రమ్మని. వచ్చాడా? వస్తే మాట్లాడండి. సరే, ప్రతిసారి అన్న ఎదవలర చేయకండి. ఇక్కడ ఇది అన్నయ్యకి గౌరవంగా మేము చేసుకుంటున్నాం బర్త్డే. పవర్ స్టార్ వస్తే మాట్లాడతాడు. చాలా సార్లు ఓపిక పట్టాను, చాలా సార్లు ఓపిక పట్టి 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 వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? మీకు ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం. మా ఫంక్షన్ ఇదేంటి రాడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఏంటి మాట్లాడతారు మీరు? ఆపండి. ఇంకా ఇప్పుడు వెళ్ళి మీకు ఎవరైనా దమ్ముంటే వెళ్ళి పోస్తారు అడగండి. వెళ్ళి అక్కడ అడగండి, ఇక్కడ అడగచ్చు కాదు మీరు. ఓకే, ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రతిసారి వచ్చి పవర్ స్టార్ అవటం కాదు. మీకు దమ్ముంటే మీరు మాట్లాడగలితే వాడి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడి నుంచి రమ్మని చెప్పండి. మేము ప్రతిసారి పిలుస్తూనే ఉంటాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్నయ్య ఫ్యాన్స్. అన్నయ్య ఫ్యాన్స్ తర్వాతే పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక్కసారి అన్నయ్య 150వ సినిమా మొదలెట్టాడంటే ఏ స్టారు లేడు ఇక్కడ. నంబర్ 1 చిరంజీవి. ప్రతిసారి రావటం, పవర్ స్టార్ అని మీరు అనటం, స్టేజ్ను అల్లరి చేయటం ఎన్నిసార్లు భరించాలి? దిస్ టైమ్ ఈజ్ ఓవర్. ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్నారో కావాలని అల్లరి చేస్తున్నారు మీరు. మాకు తెలీదా మా తమ్ముడు మాకు రావాలని? ఏంటి మీ అల్లరి? క్వైట్. దమ్ముంటే మాట్లాడగలిగే కెపాసిటీ వెళ్ళి పవర్ స్టార్ అడగండి ఎందుకు రావట్లేదని. ఇక్కడ అనడం కాదు. ఓకే, భరించాను. దిస్ ఇస్ ద టైమ్ టు ఓపెన్. మా తమ్ముడంటే మాకు, మా అన్నయ్యకి, మా పిల్లలందరికీ ఈ రోజుకి, ఈ క్షణం దాకా మా తమ్ముడు కోసం మేము ఏమైనా చేయగలుగుతాం. మా తమ్ముడి మీద మాకున్న ప్రేమ మీకే ఉంది. పవర్ స్టార్ నచ్చే మీకున్నది ఏంటి? రాజకీయాల్లోకి వెళ్తే ఏదో అడ్వాంటేజ్ కోసం వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. జెన్యూన్ గా రమ్మండి, వెళ్ళండి. అతను పెట్టిన పార్టీకి వెళ్ళి ఫైట్ చేయండి. అతని తరఫున అతను గొప్పగా ఫైట్ చేస్తున్నాడు. దమ్ముంటే అక్కడికి వెళ్ళి ఫైట్ చేయండి. ఇక్కడికి వచ్చి అరవడం కాదు.